ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని మనం నేర్చుకుందాం. నేను చదువుతున్నాను, ప్రతి ఒక్కరు గమనించండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనకు యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మనందరం ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటామంటే, మన బలహీనతలన్నీ ఎత్తిపట్టి మనకున్నటువంటి సమస్యలను, నిందలను, మనకున్నటువంటి అవమానాలను, లేదా మనకున్నటువంటి అవసరతలను, మనకు కావలసినటువంటి మనకు అక్కరలను, ఇవన్నీ కూడా దేవుని ఎదుట, మా దేవుని పాదాల ఎదుట మనం పెడుతూ ఉంటాం. ఇవియు కాక మన కుటుంబ సమస్యలు, మన బిడ్డలను గురించి, మన యొక్క సిరి సంపదలను గురించి, ఇదే విధంగా సంఘాన్ని గురించి కూడా, సంఘ సేవకుని గురించి, తోటి సహోదరుల గురించి, శత్రువులను సైతం గురించి, ఈ విధంగా అనేకుల కొరకు మనకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అందరూ కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి సమయమందు సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం మంది బాప్తీసం పొందినటువంటి వారు కృతజ్ఞతాస్తుతులు అన్ని విషయములలో చెల్లిస్తూ దేవునికి ప్రార్థిస్తూనే ఉంటారు. అయితే రోమాపత్రిక 8:26లో చెప్తున్నాడండి, మనకంట వాస్తవానికి యుక్తముగా ఎలాగు ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదంట. మనకి యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకి తెలియనే తెలియదంట. ఆ మాట మనకే అర్థమవుతుంది, మనకు కూడా తెలుసు. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తామంటే, సామాన్య పొడి పొడి మాటలతో, మానవ స్వభావంతో, మానవునిలో ఉండేటువంటి మత్సర స్వభావంతో, మన కుటుంబముల కొరకు, మన కొరకు, మన సిరి సంపదల కొరకు, మన బలహీనతల కొరకు, ఈ విధంగా సామాన్యంగా పొడి మాటలతోనే మనం ప్రార్థిస్తూ ఉంటాం. వాస్తవానికి అందరూ గమనించండి, యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకెవ్వరికి తెలియదండి. సామాన్య మానవుడెవ్వడికి కూడా తెలియదు. అయితే అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు యుక్తంగా ప్రార్థన చేయటం తెలీదు. అది మన బలహీనత. మన బలహీనతను చూసి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడంట. ఏ విధంగా సహాయం చేస్తున్నాడో కింద చెప్తున్నాడండి. ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తూ ఉంటాం ప్రార్థన. మన సాధారణమైనటువంటి ప్రార్థన, సామాన్యమైనటువంటి ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం మోకరించి దేవుణ్ణి ప్రార్థించేటువంటి సమయంలో దేవుని ఆత్మ మనల్ని స్పందించి, దేవుని ఆత్మ మనల్ని ఆవరించి, దేవుని శక్తి మనల్ని ఎప్పుడైతే కమ్ముకుంటుందో, అప్పుడు మనలో నుండి ప్రార్థన పుట్టుకొస్తుంది. ఆ ప్రార్థనే ఉచ్చరింప శక్యము కాని మూల్గుల ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రతి ఒక్కరు గమనించండి, సాధారణంగా చేసేటువంటి పొడి మాటలు దేవుని యొద్దకు చేరవు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి ఆయన మనల్ని ఎప్పుడైతే స్పందిస్తాడో, ఆ ఆత్మే మనల్ని ఎప్పుడైతే ఆవరిస్తుందో, మనలో ఉన్నటువంటి ఆత్మ, మన గుడారంలో నివసిస్తున్నటువంటి దేవుని ఆత్మ
మనకు సహాయం చేస్తుంది. ఏ విధంగా చేస్తుందంటే, ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ప్రార్థన చేస్తాం. మనం అప్పుడు చేస్తాం ప్రార్థన. నిజంగా అందరి అనుభవంలో ఉండే ఉంటుందిది. సాధారణంగా మనం ప్రార్థన చేయటానికి పూనుకుంటాం, మోకరిస్తాం, ప్రార్థిస్తూ ఉంటాం, అన్ని సమస్యలను ఎత్తిపడతాం. ఎత్తిపట్టి ప్రార్థించేటువంటి సమయంలో ఉండి చేస్తూ ఉండంగా ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్పందించి కన్నీటి ప్రార్థన మనకు బయటికి రప్పిస్తాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగల ప్రార్థన మన నోటి వెంట రప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉచ్చరింప శక్యము కాని మూలుగుల ప్రార్థన మన నోటి వెంట తెప్పిస్తాడు. అప్పుడు మనం మాట్లాడతాం. దేవునితో మాట్లాడతాం. అప్పుడు మన ప్రార్థన దేవుని చెంతకు చేరుతుంది. అప్పుడు చేస్తాం మనం. అనేకుల కొరకు విజ్ఞాపన, అనేకుల కొరకు కన్నీరు విడుస్తాం. అప్పుడు సంఘం కొరకు కన్నీరు విడుస్తాం. అప్పుడు సంఘ సేవకుని కొరకు కన్నీరు విడుస్తాం. అప్పుడు మన సమస్యల కొరకు కన్నీరు విడుస్తాం. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థిస్తాం. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరూ గమనించండి. ఆత్మే మన పక్షముగా ఉండి మన ద్వారా మనతో విజ్ఞాపన చేయిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆమేన్.